Shruti, good afternoon. Bit late. See, we already started a project like you and Rani worked on literature review section. Okay, so let us start working on project management, like research methodology, and how you are going to complete the project. The topic we will be working on. Okay, so let us start with research methodology. See, ఇందులో ఏంటంటే మనం యాంటీ మనీ లాండరింగ్ ఫ్రాడ్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు దాని గురించి రీసెర్చ్ చేస్తుంది. సో ఫర్ దిస్ ఏఎంఎల్ బేస్ చేసుకొని వీ విల్ బి హ్యావింగ్ సర్టెన్ డేటా సెట్స్ ఇన్ ద కెగిల్ అనమాట. ఆ డేటా సెట్స్ ని తీసుకొని ఆ డేటా సెట్స్ ని బేస్ చేసుకొని వీ విల్ బి అనలైజింగ్ ఇట్. రైట్, సో ఇక్కడ మనం డేటా సెట్ తీసుకొని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీఆర్ సపోజ్ టు కన్సిడర్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడాలజీ. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు రైటప్ స్టార్ట్ చేసేటప్పుడు వీ స్పీక్ అబౌట్ క్వాంటిటేటివ్ మెథడాలజీ. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ రీసెర్చ్ విల్ బి యూజింగ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడాలజీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో పాటు వీ కంటిన్యూ ద టాపిక్ అన్నమాట. అండర్స్టూడ్. సో quantitative research methodology lo what we write, like we try to explain what is quantitative research and why it is optimal for this research. So we speak about a research problem and how we are planning to like address it. And when our plan cheskunnamante we will be using a data set which speaks about various bank transactions that happen, and they speak about మనీ లాండరింగ్ అయిందా లేదా అనేది. అంటే సో ఈ డేటా సెట్ లో ఏంటి అంటే ఇట్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. మనీ లాండరింగ్ అయిందా అవ్వలేదని ఒక రిజల్ట్ ఉంటుంది. ఈ రెండింటిని మనం ఎవాల్యుయేట్ చేసుకొని బై అప్లయింగ్ సమ్ స్టాటిస్టిక్స్ వి డిసైడ్ దట్ మనీ లాండరింగ్ అయిందా లేదని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ అవర్ రీసెర్చ్. సో దీనికి సంబంధించిన ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ క్వాంటిటేటివ్ అప్రోచ్. సో అటువంటి రీసెర్చ్ చేసేటప్పుడు అంటే టు ప్రూవ్ సమ్ థియరీస్ వీఆర్ సపోజ్ టు యూస్ డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్, అండ్ అందులో కూడా స్పెసిఫిక్ గా వి యూస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అప్రోచ్. ఓకే, సో స్పీక్ అబౌట్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అప్రోచ్, దెన్ స్పీక్ అబౌట్ రీజన్స్ ఫర్ విచ్ యూ అప్లైడ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, మనం డేటా అనాలిసిస్ చేస్తాం కాబట్టి వీ విల్ బి కలెక్టింగ్ లైక్ వీ విల్ బి అనలైజింగ్ లాట్ ఆఫ్ quantitative data kabatti we say that it is the best option to perform this activity. So next, survey methodology, what kind of method you are using. So indulo enti first manaki approach, usual ga manam when we are working for UK research activities we focus on research approach, research method and data collection method. Okay, so research methodology vachesi quantitative research methodology, approach vachesi డిడక్టివ్ అప్రోచ్ అనమాట. డిడక్టివ్ అప్రోచ్ ఏం చేస్తుంది, లైక్ సో స్పీక్ అబౌట్ డిడక్టివ్ అప్రోచ్, దెన్ సో లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ అగైన్. ఫస్ట్ రీసెర్చ్ మెథడాలజీ రాసేటప్పుడు యూ ఆర్ సపోజ్ టు స్పీక్ అబౌట్ డిడక్టివ్ అప్రోచ్. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే మనీ లాండరింగ్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వీ ఆల్రెడీ రోడ్ థియరీస్. ఓకే, ఆ థియరీస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం వీ కండక్ట్ రీసెర్చ్. దానిలో వచ్చిన రిజల్ట్స్ ని బేస్ చేసుకుని యూ కెన్ కంక్లూడ్ అబౌట్ హ్యాపెనింగ్ ఆఫ్ ద మనీ లాండరింగ్ అనమాట. సో అంటే ఈ రెండు రిలేటెడ్ మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ కరెక్టా కాదా అనేది మనం అవాల్యుయేట్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఇప్పుడు డిడక్టివ్ అప్రోచ్ యూజ్ చేయాలనేది ఒక క్లారిటీ అన్నట్టు, ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ద థియరీస్ దట్ వి రెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే డిడక్టివ్ అప్రోచ్ లో వాట్ ఈస్ ద మెథడాలజీ యు ఆర్ యూజింగ్. మెథడ్ ఏంటి అంటే రిసెర్చ్ మెథడ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సర్వే మెథడ్. Okay, so survey use chesi we will be collecting data and we will be analyzing it. So survey method use chestunam kabatti what is the methodology? Methodology is quantitative research method. Enti survey method lo we collect various types of data and వాటిని మనం అనలైజ్ క్వాంటిఫై చేసి మనం రివ్యూ చేస్తాం కాబట్టి we call it a quantitative research methodology. ఓకే, సో ఇక్కడ ఇందులో ప్రతి దానిలో కూడా you will be defining డిడక్టివ్ అప్రోచ్ యూజ్ చేస్తున్నాం అని చెప్తాం. You define it, why you think it is appropriate for this research. సర్వే మెథడ్ యూజ్ చేయాలి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సర్వే మెథడ్ మనం ఏం చేస్తున్నాం, డేటా సెట్ సెలెక్షన్ యూజ్ చేసుకుని ఆ డేటా సెట్ మీద అనలైజ్ చేస్తున్నాం. యూసేజ్ ఆఫ్ డేటా సెట్ ఎందుకు అప్రోప్రియేట్ అనుకుంటున్నారు దీనికి ఈ రీసెర్చ్ కి అనేది మనం రైట్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడాలజీ. క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏంటి? యాక్చువల్లీ వి సే దట్ ఫస్ట్ మనం కంక్లూడ్ చేస్తాం క్వాంటిటేటివ్ రీసెర్చ్ యూజ్ చేస్తామని. దెన్ వీ రైట్ వాట్ ఈస్ క్వాంటిటేటివ్ మెథడాలజీ. దెన్ వీ స్పీక్ హౌ యూ కెన్ జస్టిఫై దిస్ మెథడాలజీ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ రీసెర్చ్. Okay,
So in that way it works. So research methodology అయిపోయిన తర్వాత cursor. So what happened to this? So even so that's it. Research methodology, like we covered everything, I guess. Next, you create a Gantt chart, project plan could create it, you submit it, and you explain that we follow this Gantt chart. So research methodology, whatever we mentioned, అవన్నీ వరుసగా మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్లో ఏంటి అంటే సో లిటరేచర్ రివ్యూ ఫస్ట్ వస్తుంది, దెన్ యూ స్పీక్ అబౌట్ రిక్వైర్మెంట్ కలెక్షన్, దెన్ యూ స్పీక్ అబౌట్ డేటా అనాలిసిస్, దెన్ యూ స్పీక్ అబౌట్ డాష్ బోర్డ్. ఇందులో ఏంటి అంటే మనము ఏదైతే ప్రిడిక్షన్స్ మనం క్రియేట్ చేసుకుంటామో, అంటే ఫ్రమ్ ద అనాలిసిస్ మనం ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ వస్తాయి మనకి యూజింగ్ రిగ్రెషన్ ఈక్వేషన్. ఆ రిగ్రెషన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్రాబబిలిస్టిక్ న్యూరల్ నెట్వర్క్స్ కాబట్టి బేస్ థియరీ యూజ్ చేసి బేస్ థియరీని బేస్ చేసుకుని నీ ప్రాబబిలిస్టిక్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఫంక్షన్ అవుతుంది అనమాట. సో ఆ ఫంక్షన్ ని బట్టి మనం వి కండక్ట్ అనాలిసిస్. So whatever, like the kind of predictions we make based on the prediction values and based on the values, how we can predict వీటిని బేస్ చేసుకొని we create a dashboard using Tableau. Mention చేయండి, I will make you understand how to use Tableau and how we can perform activities on Tableau అనేది we can cross check. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా మనం ఏం చేస్తామని చెప్తున్నాం ఏంటంటే what we do is like we use a dashboard on which we try to show all the transactions. Okay, అందులో బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్ ఏవేవి అయితే ఫ్రాడ్ అని అనిపిస్తుందో మనకి వాటిని మనం రెడ్ మార్క్ చేస్తాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ యువర్ ఫైనల్ అవుట్కమ్. సో ఇప్పుడు ఇక్కడ మన ప్లాన్ ఫర్ కంప్లీషన్ అంటే ఇందులో రీసెర్చ్ మెథడాలజీలో యూ విల్ బి కంక్లూడింగ్ బై దాట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ ఫర్ కంప్లీషన్. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డన్ విత్ లిటరేచర్ రివ్యూ పార్ట్ అండ్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ కోడింగ్ పార్ట్. సో ఇవి రెండు అయిపోయాయని మనం అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ చేసుకొని we try to speak like 80% of the coding work is done and 80% of the literature review work is done. So next plan enti ante we conduct some kind of analysis on the results that we got and we need to create a Tableau based dashboard and analyzing the analysis of the topics and will disturb చేస్తాను బాగా. సో ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి, అవి మేబీ నెక్స్ట్ few days later will be done and చెప్పుకోవాలి. Okay, so how we are going to done అనేది explain, proceed some way depending upon the work order, it may be explained. So read it. So this is basic brief on the topic. ఇది విన్న తర్వాత ఒకసారి చదవండి. So whatever you feel like adding up, give your best. You already got some good experience with these kind of topics. So if you have a doubt ఉంటే వెంటనే నాకు కాల్ చేసి అడగండి. Thank you.